ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్న కోబోర్డ్ అనే లాంగ్ టర్మ్ యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో నేను వాళ్ళకి ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ యాప్ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయమంటుంది. అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఈ యాప్లో ప్లాన్స్ని చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని రకాల ప్లాన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ప్లాన్ని మీరు బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు 480 రూపీస్ ప్లాన్ అనేది మనకి 40 డేస్ సైకిల్ అనేది ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 24.05 రూపీస్ అనేది ఉంటుంది. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 961.92 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది లిమిటెడ్ అండి, ఒక్కసారి మాత్రమే ఈ ప్లాన్ మనం పర్చేస్ చేయగలం. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో ప్లాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, 3200 రూపీస్కి. ఇదిగో దీంట్లో కూడా మనకి ఆర్డర్ ప్రైస్ వచ్చేసి 3200 రూపీస్ ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 153.6 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి సైకిల్ వచ్చేసి 42 డేస్ ఉంటుంది. అండ్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 6451 రూపీస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి చాలా రకాల ప్లాన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ప్లాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు సింపుల్గా ఇక్కడ ఇన్వెస్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ని మనం బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్లాన్స్ని కొనాలి అంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మినిమం ప్లాన్ వచ్చేసి మనకి 480 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 480 ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా పైన ఉన్న పేమెంట్ మెథడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూపిస్తుంది పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అండ్ మొబిక్విక్ అని చెప్పేసి యూపీఐ అని చెప్పేసి ఈ విధంగా మనకి పేమెంట్ మెథడ్స్ అనేవి చూస్ చేసుకోమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పే అని సెలెక్ట్ చేసుకున్నాను. సింపుల్గా మీరు ఈ ఫోన్పే అనే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలోకి ఇలా తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫోన్పేలో మనకి 480 రూపీస్ అనేది ఈ యాప్ వాళ్ళు ఆ యూపీఐ ఐడికి పేమెంట్ చేయమని చెప్తున్నారు. మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ 480 రూపీస్ అనేది ఫుల్ పేమెంట్ మీరు చేసేయండి ఫ్రెండ్స్. చేసేసి మీరు ఎప్పటిలాగే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది ట్రేడింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు ఏదైనా ప్లాన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఫ్రెండ్స్, మనకి ఈ యాప్లో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు మీ రిఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చే మీరు బోనస్ని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి క్లైమ్ ఎన్వలప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కంపెనీ నుండి వచ్చే కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మై ప్రాజెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే కొన్నారో ఆ ప్రాజెక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే డైలీ ఇన్కమ్ని మనం రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న క్లైమ్ రిబేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అవుతుంది సక్సెస్ఫుల్గా మనకి ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే మనీని రిసీవ్ చేసుకోవడం. సో ఈ విధంగా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడే నేను. అండ్ ఇక మనం చూడొచ్చు కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు కస్టమర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ గెట్ యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ మొబైల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఈ యాప్లో మనం
ఏదైనా ప్లాన్ని పర్చేజ్ చేయడం ద్వారా మనకి న్యూ జాయినింగ్ బోనస్ అనేది అవైలబుల్గా అవుతుంది. సో మనం ఆ న్యూ జాయినింగ్ బోనస్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ యాప్లో న్యూ జాయినింగ్ బోనస్ అనేది 108 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఈ 108 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో క్రియేట్ అవడం జరుగుతుంది. సో దాన్ని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్కి మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి విత్డ్రాల్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు యాడ్ బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఫామ్ అనేది రావడం జరుగుతుంది, బ్యాంక్ డీటెయిల్స్ ఫామ్ అనేది. సో అక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని ఫిలప్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యాప్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టీమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ కింద మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ యాప్లో లాగౌట్ అవ్వాలనుకుంటే ఇక్కడ సింపుల్గా లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో లాగౌట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి మీరు ఈ యాప్లో యొక్క లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇంగ్లీషు, హిందీ అట్లా ఏవైనా లాంగ్వేజ్ మీకు నచ్చిన విధంగా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫండింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఈ యాప్లో మీకు ఏ విధంగా మనీ అనేది క్రియేట్ అవుతుంది అనే డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెక్యూరిటీ సెంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు లాగిన్ పాస్వర్డ్ అండ్ ఫండ్ పాస్వర్డ్, మనం ఇక్కడ మన పాస్వర్డ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూద్దాం, ఇప్పటివరకు అయితే నేను ఈ యాప్లో ఎంత మనీ విత్డ్రాల్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా మీరు విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ బిల్లింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే నేను 1 టైం విత్డ్రాల్ పెట్టాను ఫ్రెండ్స్, 110 రూపీస్ అనేది నాకు అది 24 అవర్స్లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.